వెల్కమ్ టు మెగానెట్ టీవీ బర్నింగ్ టాపిక్. నవంబర్లో భూమి వైపు ఓ గ్రహశకలం వస్తుంది. అది గ్రహశకలం కాదని ఏలియన్ స్పేస్ షిప్ అని కొందరు వాదిస్తున్నారు. దీంతో ఖగోళ శాస్త్రవేత్తలు టెన్షన్ పడుతున్నారు. అది గ్రహాంతరవాసుల స్పేస్ క్రాఫ్ట్ కావచ్చనే ఆందోళనలు తెరపైకి వస్తున్నాయి. మరి దాని గురించి నాసా ఏం చెప్పింది? ఎందుకు ఈ టెన్షను? ఇక ఇదే విషయంపై మరోవైపు అమెరికా అలర్ట్ అయింది. ఏలియన్స్ భూమిపై దాడి చేస్తారేమో అనే ఆందోళనతో హడావుడిగా సమావేశం కావడం హాట్ టాపిక్ అయింది. 1999వ సంవత్సరం డిసెంబర్ 31న అర్ధరాత్రి 11:59 దాటి కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టగానే ఈ భూమి మొత్తం అంతమైపోతుందట. జనాలను అత్యంత తీవ్రంగా భయపెట్టిన విషయం ఇది. దీనికి ముందు ఆ తర్వాత కూడా పలుమార్లు యుగాంతం గురించి చర్చ నడిచింది. ఇదంతా ఊహ. నిజంగా కలియుగం అంతమవుతుందా? అయితే ఎలా అవుతోంది అనేది ఎవరికీ తెలియదు. ఇదే తరహాలో మరో ముప్పు కూడా భూమికి పొంచి ఉందనే భయం జనాల్లో ఉంది. అది ఏలియన్స్ భయం. భూమి మీద మనుషులు ఉన్నట్టుగానే వేరే గ్రహంలో కూడా జీవం ఉండే అవకాశం చాలా వరకు ఉందని మెజారిటీ పరిశోధకులు విశ్వసిస్తున్నారు. వారు మనకంటే తెలివైన వారు, టెక్నాలజీలో ఎంతో అడ్వాన్స్డ్ కావచ్చనే అభిప్రాయం కూడా కొందరు వ్యక్తం చేశారు. అంతేకాదు పలుమార్లు ఈ భూమి మీదకు ఏలియన్స్ వచ్చి వెళ్లారని నమ్మేవారు కూడా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో భూమి మీదకు ఏలియన్స్ రాబోతున్నారని, అది కూడా మరో నెల రోజుల్లోనే జరగొచ్చని చెబుతున్న తాజా వార్త ఒక్కసారిగా ఉలిక్కిపాటుకు గురిచేస్తోంది. విశ్వంలో గ్రహాలతో పాటు ఎన్నో ఆస్ట్రాయిడ్స్ వాటి కక్షలో తిరుగుతుంటాయి. ఈ క్రమంలో కక్ష దాటిన కొన్ని వేరే గ్రహాలతోనూ ఆస్ట్రాయిడ్స్తోనూ ఢీకొని ముక్కలు చెక్కలైపోతుంటాయి. ఇలాంటి వాటిల్లో కొన్ని భూమి వైపు కూడా దూసుకొస్తుంటాయి. అందులో కొన్ని భూమిని ఎక్కడో ఓ చోట ఢీకొనే అవకాశం ఉంటోంది. మరికొన్ని భూమి వాతావరణంలోకి ప్రవేశించగానే మండిపోతుంటాయి. అలాంటి వాటిని గుర్తించడం శాస్త్రవేత్తలకు చాలా సాధారణమైన విషయం. అయితే సైంటిస్టులు కూడా ఎన్నడూ చూడని ఓ వస్తువు ఇప్పుడు భూమి వైపు దూసుకొస్తోంది. దాని విస్తీర్ణం దాదాపు 20 కిలోమీటర్ల వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. సెకనుకు 60 కిలోమీటర్ల స్పీడుతో అది కదులుతోంది. ఇదే ఇప్పుడు కలవరపాటుకు గురిచేస్తోంది. ఏది ఏమైనా ఏలియన్స్ వ్యోమనౌక కావచ్చా అనేదే ఆ కలవరపాటుకు కారణం. లేటెస్ట్ రీసెర్చ్ ఒకటి ఇదే సందేహం లేవనెత్తింది. భూమిపై గ్రహాంతర జీవులు దాడి చేసే ప్రమాదం కూడా ఉందని హెచ్చరికలు చేస్తోంది. అది కూడా ఇప్పుడో కాదు, వచ్చే నెల నవంబర్లోనే. భూమి వైపు వచ్చేది ఏలియన్స్ నౌక కావచ్చని సందేహిస్తున్నది మామూలు పరిశోధకులు కాదు, ప్రఖ్యాత హార్వర్డ్స్ యూనివర్సిటీ సైంటిస్టులు. వీరిలో ప్రఖ్యాత ఖగోళ భౌతిక సైంటిస్ట్ ఏవిఐ లోహెబ్ కూడా ఉన్నారు. ఆయన కూడా అనుమానించటమే ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది. ఏలియన్స్ ఉన్నారా అనే విషయంపై ఆయన ఏళ్లుగా పరిశోధన చేస్తున్నారు. 2017లో భూమి వైపు దూసుకొచ్చిన ఓమువామువా అనే ఖగోళ వస్తువు ఏలియన్స్ సృష్టించిన పరికరమే కావచ్చని చెప్పింది ఈయనే. ఇప్పుడు భూమి వైపు దూసుకొస్తున్న ఈ వస్తువుకు 3II అట్లాస్ అని పేరు పెట్టారు. దీని కూడా ఏలియన్స్ తయారు చేసిందే కావచ్చని ఆయన అంటున్నారు. ఆ గ్రహశకలం సైజ్ దాదాపు 20 కిలోమీటర్లకు పైగానే ఉంటుందని అంచనా ఉంది. ఇప్పటి వరకు భూమి వైపు వచ్చిన గ్రహ శకలాలన్నీ దాదాపు 1 కిలోమీటర్ సైజువే. ఇది మాత్రం 20 కిలోమీటర్లకు పైగా ఉండటం అనేది హాట్ టాపిక్ అయింది. అంత పెద్దగా ఎందుకుంది అనేది ఒక డౌట్. అది గ్రహశకలం కాదని ఏలియన్ స్పేస్ షిప్ కావచ్చని కొందరు ఖగోళ శాస్త్రవేత్తలు అంటున్నారు. వాళ్ళు చెప్పేదాన్ని అమెరికా స్పేస్ ఏజెన్సీ నాసా కూడా ఖండించట్లేదు. ఎందుకంటే అది చాలా దూరంగా ఉంది, స్పష్టంగా కనిపించట్లేదు. అందువల్ల అది ఖచ్చితంగా గ్రహ శకలమేనన్నా అనేది తెలియట్లేదు. మరో కారణం కూడా ఉంది. ఇప్పటి వరకు భూమి వైపు వచ్చే గ్రహ శకలాలన్నీ మన సౌర కుటుంబంలోనివే. అయితే 2 మాత్రం వేరే సూర్యుడి నుంచి మన సౌర కుటుంబంలోకి వచ్చాయి. అవి చాలా వేగంగా వచ్చాయి. వాటి వల్ల భూమికి ఏ ఆపద రాలేదు. ఇప్పుడు వస్తున్న 2024 YR4 కూడా మన సౌర కుటుంబానిది కాదు. ఇది వేరే సూర్యుడు బలహీన పడిపోయిన ఆ సూర్యుడి గ్రావిటీ తగ్గిపోయిన తరువాత ఆ సూర్యుడి గురుత్వాకర్షణ శక్తి నుంచి తప్పించుకుని వస్తున్నదే అని అంచనా ఉంది. అయితే అది ఏలియన్ టెక్నాలజీ కలిగిన స్పేస్ షిప్ అనే వాదన బలపడుతోంది. ఈ పరిస్థితుల్లో అమెరికా రక్షణ శాఖ విభాగమైన పెంటాగన్ హడావిడిగా మీటింగ్ పెట్టబోతోంది.
ఈ మీటింగ్లో పాల్గొనే వారంతా ప్రముఖులే. అంటే అమెరికా సైన్యంలోని వందల మంది జనరల్స్, అడ్మిరల్స్ పాల్గొనబోతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అందరూ టాప్ కమాండర్స్ కి ఈ వారం ప్రారంభంలో కొన్ని సూచనలు కూడా పంపారు. ఈ సమావేశం అక్టోబర్ మొదటి వారంలో వర్జీనియాలోని క్వాంటికోలో జరగనుంది. అసలు ఈ మీటింగ్ ఎందుకు పెడుతున్నారో సైన్యంలోని కీలక అధికారులకు కూడా తెలియదు. అంతా రహస్యంగా ఉంది. ఇది సైనిక అధికారుల్లో ఆందోళనను పెంచుతోంది. ఈ మీటింగ్ కి బ్రిగేడియర్ జనరల్ లేదా అంతకంటే ఉన్నత ర్యాంక్లో ఉన్న అందరూ సీనియర్ ఆఫీసర్లు, వారి ఎనలిస్ట్, అడ్వైజర్లు కూడా హాజరు కావాలని ఆదేశాలు వచ్చాయి. అంటే 0-10 ర్యాంకుల వారంతా రావాల్సి ఉంటోంది. అంటే ప్రపంచవ్యాప్తంగా సుమారు 800 మంది జనరల్స్, అడ్మిరల్స్ హాజరు కావాల్సి ఉంది. గ్రహాంతరవాసుల టెక్నాలజీ మనకన్నా ఎంతో మెరుగ్గా ఉంటుందని ఏవీఐ లోహెబ్ చెబుతున్నారు. దీన్ని ఎదుర్కొనేందుకు ప్రపంచ దేశాలన్నీ ఒకటి కావాల్సిన అవసరం ఉందని అంటున్నారు. గ్రహాంతర టెక్నాలజీని మెరుగుపరచాలని సూచిస్తున్నారు. కానీ మనుషులు నేల వనరుల కోసం మాట్లాడుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏలియన్స్ తమ ఆయుధాలతో భూమితో పాటు ఇతర గ్రహాలను చేరితే మన పరిస్థితి సమూలంగా మారిపోతుందని అంటున్నారు. మానవుల ప్రాంతీయ విభేదాలను పక్కన పెట్టి అంతరిక్షం నుంచి వచ్చే ప్రమాదాలను అన్వేషించాలని, అడ్డుకునేందుకు చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఇదివరకు ఎప్పుడూ ఎంత పెద్ద మీటింగ్ పెట్టలేదు. ఏదో అసాధారణ ఘటన. ఈ సమావేశం ఆ గ్రహశకలం గురించేనా అనేది కూడా స్పష్టంగా తెలియదు. కానీ దాని గురించే అనే ప్రచారం మాత్రం సాగుతోంది. నాసా ప్రకారం ఇది ఒక గ్రహశకలం. దాన్ని 2024 డిసెంబర్లో కనుక్కున్నారు. ఈ సంవత్సరం నవంబర్లో ఇది భూమికి సమీపం నుంచి వెళ్తోంది. 4 ఏళ్లకు ఓసారి భూమికి దగ్గరగా వచ్చే ఈ గ్రహశకలం 2032లో చందమామను ఢీకొట్టవచ్చు అనే అంచనాల్లో నాసా ఉంది. ఈ గ్రహశకలం 15 అంతస్తుల భవనానికి సమాన పరిణామంలో ఉంటుందని జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ద్వారా నిర్ధారించారు. ఒకవేళ ఇది ఏలియన్స్ స్పేస్ షిప్ అయితే అందులో ఏలియన్స్ ఉంటే భూమికి ప్రమాదకరంగా మారతారా? గ్రహాంతర వాసులతో మనకు యుద్ధం జరుగుతుందా? యుద్ధం జరిగితే అది మున్ముందు అనేక సమస్యలకు దారితీస్తోందా? లేక ఏలియన్స్ మనుషులతో కలిసే టెక్నాలజీ షేర్ చేస్తూ అన్ని రకాలుగా ప్రయోజనాలు కలిగిస్తారా? ఇలా ఎన్నో ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. అయితే కొంతమంది యూఫాలజిస్టులు ఏలియన్స్ వల్ల భూమికి ప్రమాదం అని హెచ్చరికలు చేస్తూ ఉండటంతో అమెరికా ప్రజల్లో టెన్షన్ మొదలైంది. భారతీయులు ఈ గ్రహశకలాన్ని పెద్దగా పట్టించుకోవట్లేదు. ఎందుకంటే భారత్లో ఏలియన్స్ ఆందోళన చాలా తక్కువ. అలాంటి ఆసక్తి కూడా చాలా మందికి లేదు. కొద్దిమంది మాత్రమే ఇలాంటి అంశాలపై ఆసక్తి చూపిస్తున్నారు. కానీ అమెరికాలో అలా కాదు. అక్కడి వారు తరచూ తమను ఏలియన్స్ ఎత్తుకెళ్లారని చెబుతుంటారు. అక్కడ ఏలియన్స్ కట్టుకథలు చాలా ఎక్కువ. కొంతమంది రచయితలు విడుదల చేసే పుస్తకాలు కూడా ఈ భయాలను బాగా పెంచుతాయి. అందుకే ఈ గ్రహశకలం గురించి అమెరికాలో చర్చ ఎక్కువగా జరుగుతోంది. ఇది ఏంటి అనేది నవంబర్లో తేలే ఛాన్స్ ఉంది. అప్పటి వరకు వేచి చూద్దాం.